ఈరోజు మనం ఎక్స్ట్రీమ్ 125 టాప్ వేరియంట్ గురించి అయితే తెలుసుకుందాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే టాప్ వేరియంట్ ఎక్స్ట్రీమ్ 125. ఇది ఒక డిఫరెంట్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ గురించి చెప్పాలంటే కనుక ఇది చూసుకుంటే 1,32,000 దాకా అయితే ఉంటుంది ఇది. సో ఇవి ఏ వేరియంట్ తీసుకోవాలనేది ఒక క్లారిటీ అయితే చెప్తాను. ఇందులో ఉండే స్పెసిఫికేషన్స్ ఏంటంటే 125 సీసీలోనే TFT డిస్ప్లే అయితే మనకైతే ఆఫర్ చేస్తారు. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. సో టాప్ వేరియంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అయితే చేశారు. అండ్ ఇంకా ఇందులో మరొక ఫీచర్ చూసుకుంటే కనుక మనకి డ్యూయల్ ABS ఛానల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 125 సీసీలో డ్యూయల్ ABS ఛానల్ మరి ఏ బైక్లో కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఏదైనా బైక్లో ఇస్తే కనుక నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వెహికల్ యొక్క స్పెక్స్ చూసుకుంటే కనుక మనకి 125 సీసీ 11.4 bhp పవర్ అండ్ 10.5 Nm టార్క్ అయితే ఇస్తుంది. ఇంకా దీని యొక్క సీట్ హైట్ చూసుకుంటే కనుక మనకి 790 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక మనకి 180 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క టాప్ స్పీడ్ చూసుకుంటే కనుక 5.7 సెకండ్స్లోనే 0 to 60 km/h స్పీడ్ అయితే అందుకుంటుంది. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నేనైతే డ్రైవ్ చేశాను. ఆ పికప్ అయితే మరి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా టైర్స్ విషయంకి వస్తే ఫ్రంట్ సైడ్ 19/19 70 ఇంచెస్ ఉంది. అండ్ రేర్ సైడ్ 120/18 70 ఇంచెస్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ అయితే టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఇచ్చారు. రేర్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే చేయండి. ఇంకా ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే కనుక 10 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వెహికల్ యొక్క వెయిట్ చూసుకుంటే కనుక 136 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఇది మనకి ఆల్ LED లైట్స్ తోటి అయితే వస్తుంది. సిగ్నల్ ఇండికేటర్స్ కానీ, హెడ్ ల్యాంప్ కానీ, DRLs కానీ అన్నీ కూడా మనకి LED తోటి మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు 125 సీసీలో మంచి ఫీచర్స్ తోటి ఒక బండి చూస్తే కనుక దీన్ని అయితే ఈజీగా అయితే సజెస్ట్ చేస్తూ నేను డ్రైవ్ చేశాను. కంఫర్ట్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చి రేర్ సీటే కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే నేనైతే ఫీల్ అయ్యని చెప్పుకోవచ్చు. అండ్ దీని మిడ్ వేరియంట్ సింగిల్ ఛానల్ ABSకి అండ్ టాప్ వేరియంట్కి 80,000 దాకా డిఫరెన్స్ ఉంటుంది. అది 1,24,000 ఉంటే ఇది 1,32,000 ఉంటుంది. సో 8,000 మీరు ఎఫర్ట్ పెట్టడం వల్ల మీకు ఏమేమి వస్తాయంటే TFT డిస్ప్లే వస్తుంది, అండ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. సో సేఫ్టీ పరంగా అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఈ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే కనుక టాప్ వేరియంట్ తీసుకోండి, బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మైలేజ్ అయితే మట్టుకు ఒక 50 km మైలేజ్ అయితే వస్తుంది. అంతకుమించి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము.